హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము హైదరాబాద్ స్టేట్ మన ఇండియన్ గవర్నమెంట్లో ఎలా కలిసిపోయిందని తెలుసుకుందాం. అదేంటి దీని పేరు తెలంగాణ కదా, మరి హైదరాబాద్ స్టేట్ అంటున్నావు ఏంటి అని అనుకోవచ్చు మీరు. అది తెలియాలంటే మీకు ముందుగా ఒకటి చెప్పాలి. నిజాం రూలింగ్ అప్పుడు తెలంగాణను హైదరాబాద్ స్టేట్ అని పిలిచేవారు. ఇంకా మనం ఈ రోజు వీడియో టాపిక్ లోకి వెళ్దామా. మనకు August 15, 1947 ఇండిపెండెన్స్ వచ్చిందని తెలిసిందే. ఇండిపెండెన్స్ వచ్చిన సమయంలో మన భారతదేశంలో మొత్తంగా 2 రకాల పరిపాలనలు ఉండేటివి. అవేంటంటే, ఒకటి బ్రిటిష్ పరిపాలన, ఇంకొకటి రాజుల పరిపాలన. రాజుల పరిపాలన ఉండే ప్రాంతాలకు మన ఇండియన్ గవర్నమెంట్ 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి ఇండియాలో కలిసిపోవడం, లేదా పాకిస్తాన్తో ఉండటం, లేదా ఇండిపెండెంట్గా ఉండిపోవడం. హైదరాబాద్ స్టేట్ అప్పుడు నిజాం పరిపాలనలో ఉండేది. ఆ సమయంలో నిజాం పరిపాలన యొక్క రూలర్ మిర్ ఒసామ్ అలీ ఖాన్. నిజాం రూలింగ్లో హైదరాబాద్ స్టేట్ కిందన తెలంగాణ, అలానే కొన్ని కర్ణాటక ప్రాంతాలు, కొన్ని మహారాష్ట్ర ప్రాంతాలు రావడం జరిగింది. ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నిజాం ఇచ్చిన డెసిషన్ ఏంటంటే, ఇండియాలో కలవము, పాకిస్తాన్లోనూ కలవము, మాకు ఒక సపరేట్ కంట్రీ కావాలని చెప్పడం జరిగింది. కానీ హైదరాబాదు ఇండియాకు మధ్యలో ఉండడం వలన అది జరగని పని. అప్పటిలో ఇండియన్ గవర్నమెంట్ నిజాం రూలర్స్తో మాట్లాడి ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేయాలని చాలానే ట్రై చేశారు. కానీ ఆ పనులు ఏమి జరగలేదు. దానికి పైగా నిజాం రూలర్స్ వాళ్ళ ఆర్మీతో కలిసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, అలానే వైలెన్స్ ను క్రియేట్ చేసే పనులు ఎక్కువగా చేశారు. ఈ కారణాలు దృష్టిలో పెట్టుకొని మన ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ పోలో అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఈ ఆపరేషన్ పోలో అంటే ఏంటనేది తెలుసుకుందాం. ముందుగా దీనికి ఆపరేషన్ పోలో అని ఎందుకు పేరు పెట్టారంటే, అప్పటిలో హైదరాబాద్లో ఎక్కువ పోలో గ్రౌండ్స్ ఉండడం వలన ఆపరేషన్ పోలో అని పేరు రావడం జరిగింది. ఈ ఆపరేషన్ సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 17 వరకు 1948లోన జరిగింది. ఇది మొత్తము 5 రోజుల పాటు జరిగింది. ఈ ఆపరేషన్ కు ఆర్డర్స్ అప్పట్లో మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పాస్ చేశారు. అండ్ దాన్ని మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్ లాల్ నెహ్రూ గారు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ను అప్పట్లో మన మేజర్ జనరల్ అయిన జేఎన్ చౌదరి గారు లీడ్ చేశారు. అండ్ అలానే ఈ ఆపరేషన్ ను నిజాంస్ తరపున క్వాసిం రజ్వీ లీడ్ చేయడం జరిగింది. ఇందులో మన ఇండియన్ ఆర్మీ నుండి సుమారుగా 36,000 మంది, అండ్ అలానే హైదరాబాద్ ఫోర్సెస్ మరియు రసకర్స్ నుండి సుమారుగా 22,000 మంది పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మనము ఈ ఆపరేషన్ యొక్క రిజల్ట్స్ గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ 17, 1948 నిజాంస్ ఇండియన్ ఆర్మీకి లొంగిపోవడం జరిగింది. హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్ లోకి రావడం జరిగింది. దాని తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు, అలానే తమిళనాడు, మెడ్రాస్ కింద రావడం జరిగింది. రానున్న వీడియోస్లో మనము ఇవన్నీ సపరేట్ స్టేట్స్గా ఎలా మారాయని తెలుసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.